కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని యూరియా యాప్ తెలంగాణలోనే ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే ఆసన్న గారి జీవన్ రెడ్డి. యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో రైతులతో కలిసి ధర్నాకు దిగారు. పాత పద్ధతిలోనే యూరియాని రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు ఆసన్న గారి జీవన్ రెడ్డి. దేశంలోని ఏ రాష్ట్రంలోని యాప్ ఈ రాష్ట్రంలో ఎందుకు కొనసాగాలి? పక్క రాష్ట్రంలో కర్ణాటకలో లేని యాప్, అదేవిధంగా కేరళలో లేని యాప్, కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేని యాప్ తెలంగాణలో ఈ యూరియా యాప్ ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ గడ్డ మంచిది కాదు. గతంలో ఎర్రజనుల ఉద్యమం 2009 ఆ రోజు 8లో 11 రోజులు ఆమరణ దీక్ష చేసింది రైతాంగం. ఇక్కడున్న ప్రభుత్వాన్ని పారదోలిరు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎత్తేడ్చిన వ్యవసాయం బాగుపడదు. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. అట్లాంటిది దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి అన్నం పెట్టేది రైతాంగం. అయ్యా, ఎకరానికి 40 క్వింటాల ధాన్యం వచ్చే రైతులకు యూరియా అర్జెంటుగా కావాలి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే లక్షలాది యూరియా బస్తాలు కావాలి. ఇలా యాప్ ఓపెన్ చేస్తే 15,000 బస్తాల. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.